నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో హోంమంత్రి అయినటువంటి అనిత గారిది చెక్ బౌన్స్ కేసు ఉంది కదా, అది నిన్న హీరింగ్ వచ్చినట్టుంది. సో దాంట్లో ఆల్రెడీ ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు మేము కాంప్రమైజ్ అయిపోయినాము, సో ఈ కేసుని కొట్టివేయండి అని చెప్పి పిటిషన్ ఇచ్చినట్టున్నారు. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఏ కేసు అయినా కొట్టేసేటప్పుడు మీరు రాజీ పడినప్పుడు దానికి కొన్ని డీటెయిల్స్ని అఫిడవిట్గా తయారు చేసుకుని అఫిడవిట్ అనేది కోర్టులో సబ్మిట్ చేయాలి. సో చేశారా చేయలే? సో నేను అడిగింది కూడా కోర్టు అదే, ఏమని, ఏమా మీరు రాజీ చేసుకున్నారు బాగానే ఉంది, కేసు కొట్టేయమంటున్నారు బాగానే ఉంది, ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తికి మీరు ఏ విధమైనటువంటి న్యాయం చేశారు, అతనే ఏ సమస్య మీద అయితే వచ్చాడో ఆ సమస్య పరిష్కారం అయిందని మీరు అంటున్నారు, సో అది ఏ రూపంగా అయింది, ఏ విధంగా అయింది అన్నది మాకు అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వాళ్ళని న్యూస్ ఛానల్లో వచ్చేసి హెచ్చరించారని, మందులు ఇచ్చారని ఏదేదో అంటుంటారు. కానీ అది సజెషన్ అంతే. అంటే కోర్టుకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఏదో మన ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసినట్టు ఉండదు. ప్రతి మెజిస్ట్రేట్కి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇదేమన్నా రచ్చబండ పంచాయతీలు కాదు. సో అది చట్టానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక లా ప్రోటోకాల్ టైప్లోనే పోతూ ఉంటాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఎట్టంటట్ట మాట్లాడుకుంటే సరిపోదు. సో కాబట్టి డిసెంబర్లో మళ్ళీ వాయిదా వేసినట్టుంది. నాకు తెలిసి డిసెంబర్ 12కి ఎప్పుడుకో వాయిదా వేసినట్టు. సో ఈ నెక్స్ట్ హియరింగ్ కల్లా మీరు కేసు ఎవరైతే వేసినారో అతను మీరు ఎలా కాంప్రమైజ్ అయ్యారన్నటువంటిది ఒక అఫిడవిట్ ఇవ్వనుంది. సో దీంతో ఒకవేళ అఫిడవిట్ రీజనబుల్గా ఉండి ఆయన ఓకే సార్ మాకు న్యాయం జరిగిపోయింది అని చెప్పి ఎవరైతే కేసు వేశారో ఆయన విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకుంటే హోంమంత్రి అనితకు ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసు క్లియర్ అయినట్టు. సో చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.